శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా వరకు ఈ పక్షంలో గ్రహాలు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. అందులో నెంబర్ 1గా కుజుడు పంచమాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల చాలా కాలంగా మీ మనసులో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి ప్రతిభకి, టాలెంట్కి, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి మీ శిష్యులు కానీ, మీ సంతానం కానీ మీకు చాలా వరకు సహకరించి వారు మీ యొక్క అభివృద్ధికి కారణం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైము భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం పెరగడం, అలాగే వ్యక్తిగతంగా సమర్థవంతంగా మీకు రావాల్సినటువంటి ధనం, అంటే మీరు ఎవరికైనా రుణం అది ఇచ్చి ఉంటే ఆ ధనం సడన్గా మీకు తిరిగి రావడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరంగా కొంతవరకు సహాయంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా చేపట్టిన కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే కుజుడు వాక్స్థానాన్ని చూడటం వల్ల ఉన్నట్టు యథార్థంగా మాట్లాడుతూ చాలా నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ సమస్యలను సాల్వ్ చేసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఈ విషయంలో కొంతమంది మనోభావాలు దెబ్బతినడం కానీ, కుటుంబ సభ్యులు కొంతవరకు హర్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ వ్యవహరించేటప్పుడు కొద్దిగా నిదానంగా, సావధానంగా, నెమ్మదిగా చెప్పడం మంచిది. తొందరపాటుతనం వల్ల తర్వాత కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక భాగ్యస్థానంలోకి శుక్రగ్రహం రావడం నిజంగా ఒక అదృష్టం. మీకు చాలా కాలంగా మీరు ఏదైనా ఒక పదవి కోసమో, ఒక హోదా కోసమో ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక బహుమతి లాంటిది స్త్రీల దగ్గర నుంచి మీకు ఒక బహుమతి కానీ, ఒక శుభవార్త కానీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే కలుద్దాం అనుకుంటున్నారో, ఎవరితో అయితే మీ యొక్క సంతోషాన్ని పంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులు కావచ్చు, అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో, ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేత్తలను కూడా కలుసుకునే అవకాశం ఉన్నది. వాళ్ళ ద్వారా కొంత ఉపదేశాన్ని, కొన్ని మంచి విషయాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్త్రీ దేవత ఆలయాన్ని దర్శించడం కానీ, ఒక స్త్రీ దేవతని ఆరాధించడం కానీ చేయడం వల్ల వారి నుంచి మీకు ఒక విధమైనటువంటి దైవభక్తి లాంటిది రావడం వల్ల కానీ మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఇది కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు సాధిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఆరాధన వాళ్ళు చేసుకోవడం మంచిది. అలాగే మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ప్రతి వారికి ఒక అదృష్ట దేవతని, అది నవాంశం బట్టి అది తెలుస్తూ ఉంటుంది. ఆ అదృష్ట దేవతని మీరు ఆరాధించడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు, ఫలితాలు నెరవేరుతుంటాయి. ముఖ్యంగా సంతానం, వివాహం, ఉద్యోగం అటువంటివి ఈ యొక్క అదృష్ట దేవతని ఆరాధించడం వల్ల జరుగుతూ ఉంటాయి. అది సంపూర్ణంగా బాగా అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్కుల ద్వారా తెలుసుకొని ఆ దేవతని మీరు ఆరాధిస్తే ఈ సమయంలో అది మీకు ఇంకా సులువుగా దాని ఫలితం మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధుడు స్వక్షేత్రగతుడై ఉండడం, భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతం ఏర్పడింది, ఒక విధంగా ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడింది. దీన్నే కొన్ని సందర్భాల్లో లక్ష్మీనారాయణ యోగం అవటం వల్ల కంపల్సరీగా ఇది అటు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల అయితేనే, అటు వెంకటేశ్వర స్వామి వారు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, ఎవరిని ఆరాధించినా కూడా మీకు ఈ యొక్క యోగం యాక్టివేట్ అయి ఉన్నత పదవి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ శనిగ్రహ దృష్టి కూడా ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కోసమో, నామినేటెడ్ పోస్ట్ కోసమో, ఒక ఎండోమెంట్ సంబంధించిందో, ఏదైనా ఒక దేవాలయంలో ట్రస్ట్ మెంబరో ఇలాంటి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీకు అవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బుధాదిత్య యోగం యాక్టివేట్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం లాంటి చదువుకోవడం వల్ల ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీకు సమర్థవంతంగా రావడానికి కూడా గురుగ్రహ దృష్టి మీ యొక్క జన్మరాశి వారి మీద పడడం వల్ల, ఈ జన్మరాశి మీద ఈ గురు దృష్టి వల్ల ఏంటంటే ఒక విధంగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా మీరు తరచూ ప్రయాణాలు చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఏదో విధంగా ధన సంపాదన, అలాగే ఏంటంటే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, మీ యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు చాలా బిజీగా ఉండడం కూడా
జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం. ఈ రాహు 3వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే మీరు ఊహించని విధంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మీ యొక్క సలహాలు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక విధంగా మీ అభివృద్ధికి సహాయపడుతూ మీ నుంచి కూడా వారి యొక్క అభివృద్ధికి తగు సలహాలు సూచనలు స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మొత్తం ఇంచుమించు అన్ని గ్రహాలు ఉండడం, 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు ఆధ్యాత్మికంగా కొంత లైన్ మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి దాని మీద కాకుండా ఇటువంటి చిన్న చిన్న బలహీనతలు కానీ వ్యామోహాలు కానీ ఉంటాయి, అవన్నీ తొలగిపోయి కంప్లీట్గా మీరు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ గ్రహస్థితి అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నది. ఇటొచ్చి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని విమర్శలకి ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు మిగతా గ్రహాలతో పాటు శనిగ్రహ అనుగ్రహం కోసం మనం శివుణ్ణి ఆరాధించడం వల్ల, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించి తగు విధంగా అభిషేకం అర్చన చేసుకోవడం వల్ల మీకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి తొలగితే ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు 90-80% ఈ సక్సెస్ మీకు ఇలా కొంతకాలం పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం. కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికే ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని
దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.